హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్పిత ఎలివేట్స్. ఈరోజు నేను మీతో కొన్ని స్టడీ టిప్స్ నేను ఫాలో అయినవి షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎస్పెషల్లీ ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో అండ్ ఎవరైతే హౌస్ వైఫ్స్ అంటే కిడ్స్ జాబ్ ప్లస్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో ఉండే వాళ్ళకి ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. బికాజ్ నేను కూడా అవి ఫాలో అయ్యాను కాబట్టి మీకు చెప్తున్నాను నేను ఫాలో అయిన టిప్స్. బికాజ్ నాకు వర్కౌట్ అయ్యాయి. నేను చార్టెడ్ అకౌంటెంట్ ఫ్రమ్ ఇండియా నేను ఫినిష్ చేశాను. అది ఆఫ్టర్ మ్యారేజే ఆ కోర్స్ ఫినిష్ అయ్యేలోపు నాకు 2 కిడ్స్ కూడా వచ్చేసారు. అలాగే ఆర్టికల్షిప్ కూడా కంప్లీట్ చేశాను. సో దెన్ అలాంగ్ విత్ ద జాబ్ ఇన్ బిగ్ ఫోర్ నేను సిపిఏ కూడా ఫినిష్ చేశాను. అప్పుడు ప్రెగ్నెన్సీ అగైన్ 3rd కిడ్, సో అన్ని మేనేజ్ చేసుకోగలిగాను ఫ్యామిలీతో పాటు. మీకు ఆ టిప్స్ నేను షేర్ చేస్తాను. మార్నింగ్ 4 to 6 మన మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ బ్రహ్మముహూర్తం అంటారు కదండి, ఏమన్నా చదివితే ఈజీగా ఎక్కుతుంది, ప్లస్ ఎక్కువ కాలం గుర్తుంటుంది లాంగ్ టర్మ్గా. సో ఆ టైంలో లేచేదాన్ని. 4 to 4:30 మీరు ముందు రోజు చదివినంత రివిజన్ చేసుకోండి. రిమైనింగ్ టైంలో ఆ రోజు ఏం చదవాలనుకుంటున్నారో అది చదవండి. దెన్ 6 నుంచి మీకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, సో అవి ఫుల్ఫిల్ చేసుకోండి. నేనేం చేసేదాన్ని అంటే మళ్ళీ నేను యాక్చువల్గా జాబ్ చేసేదాన్ని కదా, ఆ టైంలో 10 MCQs ఎవ్రీ 2 hours. సిపిఏలో ఉన్నప్పుడు మాకు MCQs ఉండేది. ఎవ్రీ 2 hours జాబ్లో జస్ట్ 5 to 10 minutes బ్రేక్ తీసుకొని ఆ టైంలో నేను 10 MCQs చేసేదాన్ని. అలా ఒక చాప్టర్లో 60 MCQs ఉంటే నాకు 2 to 3 daysలో కంప్లీట్ అయిపోయేవి అవి తెలియకుండా నా చాప్టర్. అలా కాకుండా మీకు అంత టైం లేదు జాబ్ చేసే వాళ్ళకి, మేబీ 2 hours వన్స్ కూడా మీరు చేయలేని సిచ్యువేషన్. మీరేం చేస్తారంటే ఆఫ్టర్నూన్ లంచ్ తింటారు కదా, ఆఫ్టర్ లంచ్ బ్రేక్ విత్ లంచ్ బ్రేక్లో మీకు 45 minutes to 1 hour టైం దొరుకుతుంది. హాఫ్ అన్ అవర్ లంచ్కి పోయాను, రిమైనింగ్ 15 to 30 minutes మీరు ఏదైనా చేయండి. ఆ టైంలో 10 MCQs సాల్వ్ చేయడం, MCQs ఉండే వాళ్ళకి. అలా లేదు అంటే ఏదైనా స్మాల్ పేరు ఆ రోజు చదవాలనుకునేది చదవండి, ఏదో ఒక స్మాల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మీరు దానికోసం బుక్స్ క్యారీ చేస్తే చెయ్యండి. అదర్వైజ్ మీరు జస్ట్ ఆ రోజు చదవాలనుకున్నది పేపర్ ప్రింట్ తెచ్చుకోండి, లేదంటే జస్ట్ ఫోటో క్లిక్ చేసుకొని తెచ్చుకున్నా కూర్చొని చదువుకోవచ్చు లంచ్ బ్రేక్లో జస్ట్. సో ఆ టిప్స్ ఫాలో అవ్వండి. మీకు తెలియకుండానే టైం మేనేజ్మెంట్ అలా కలిసి వచ్చేస్తుందండి, మీకు ఈజీగా కంప్లీట్ అయిపోతాయి చాప్టర్స్. అలాగే నైట్ టైం మీకు టైం ఉంటే నైట్ టైం మీరు ఆ రోజంతా ఏం చదివారో జస్ట్ కూర్చొని కళ్ళు మూసుకొని రీకలెక్ట్ చేసుకోండి. బుక్స్ తీసి కాదు, మీకు టైం ఉంటే నైట్ కూడా 1 to 2 hours చదువుకోండి. నాకు తెలిసి కిడ్స్ ఉండే వాళ్ళకి నైట్ మార్నింగ్ త్వరగా లేస్తారు కాబట్టి నైట్ టైం దొరకపోవచ్చు. మ్యాక్సిమం 1 hour అయితే కేటాయించండి నైట్ కూడా, ఆఫ్టర్ కిడ్స్ స్లీప్ అయిపోయిన తర్వాత, అంటే కిడ్స్ నిద్రపోయాక. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో 15 minutesలో మీరు ఆ రోజు చదివిందంతా కళ్ళు మూసుకొని కూర్చొని రీకలెక్ట్ చేసుకోండి. రిమైనింగ్ టైం టుమారో ఏం చదవాలనుకుంటున్నారో అది ప్లాన్ చేసుకోండి ఆ టైంలో. నేనైతే వీడియో రికార్డింగ్ లెక్చర్స్ ఉండేవి మాకు, సో నేను అవి లిజన్ చేసేదాన్ని. ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా మీకు రికార్డింగ్ లెక్చర్స్ యూట్యూబ్లో దొరుకుతాయి కదండి. మీరు కోచింగ్ తీసుకుంటుంటే వాళ్ళు రికార్డింగ్స్ ఇస్తారు, లేదంటే మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. వాటిని ఆ రోజు లిజన్ చేయండి. లేదు అంటే బ్రీఫ్గా అది అసలు ఏంటి ఆ టాపిక్ అని బ్రీఫ్గా రీసెర్చ్ చేసి పెట్టుకోండి. తర్వాత రోజు అది చదవడానికి మీకు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీ బ్రెయిన్లో ఆల్రెడీ ఆ టాపిక్ గురించి అట్లీస్ట్ లిటిల్ ఐడియా ఉంటుంది. సో అది కొత్తగా ఫీల్ అవ్వదు, అది రిసీవ్ చేసుకుంటుంది ఫాస్ట్గా. నేనైతే అది చేసేదానండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అకౌంటింగ్ సబ్జెక్ట్ ఉండేది. నేను అకౌంటింగ్ సబ్జెక్ట్లో జర్నల్ ఎంట్రీస్ లేదంటే సంథింగ్ ఏదైనా ఫార్ములాస్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ కానీ నేను ఒక వైట్ షీట్ తీసుకొని దాంట్లో నేను ఒక సైడ్ నోట్ చేసేదాన్ని. 2 sides ఉంటుంది కదా షీట్, సో ఒక సైడ్ అంతా నోట్ చేసి నేను వాల్కి జస్ట్ పిన్ పెట్టి స్టిక్ చేసుకునేదాన్ని. అలాగే ట్యాక్స్ అనుకోండి, ఫార్ములాస్, సెక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, పర్సంటేజెస్, పెనాల్టీస్, ఎవ్రీథింగ్ నేను ఏమైతే రిమెంబర్ చేసుకోవాలనుకుంటున్నానో అవన్నీ నోట్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఉందండి, ఆడిటింగ్ అనుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ సెక్షన్స్ ఉంటాయి, అవి నోట్ చేసుకునేదాన్ని. ఆ రోజు ఏం చదివానా అవి డిఫరెంట్ పేపర్స్లో వాళ్ళకి స్టిక్ చేసుకుంటాను. సో నెక్స్ట్ డే కూడా ఆ పేపర్లో ఇంకా ప్లేస్ ఉంటే నేను నెక్స్ట్ డే కూడా అది మళ్ళీ తీసుకొని దాంట్లో నోట్ చేసుకునేదాన్ని. అట్లా వాళ్ళకి స్టిక్ చేసేస్తాను. నా స్టడీ రూమ్ అంటే నేను బెడ్రూమ్నే యూస్ చేస్తాను, ఒక బెడ్రూమ్ని. సో వాళ్ళకి అంతా పేపర్ స్టిక్ చేసుకొని పెట్టుకునేసేదాన్ని అండి. సో నేను ఏం చేసేదాన్ని, అటు ఇటు తిరిగేటప్పుడు ఏ టైంలో కూడా కిడ్స్తో పాటు లేదా రూమ్లో అటు ఇటు ఏదైనా వర్క్ చేస్తున్నా అవి నేను అట్లా జస్ట్ చూసేదాన్ని. అప్పుడు 1 or 2 పాయింట్స్ నా మైండ్లోకి వెళ్ళిపోయి అట్లా రివిజన్ లాగా అయిపోయేది డైలీ. చాలా యూస్ఫుల్.
నేను ఆ పాయింట్సే తర్వాత రోజు మార్నింగ్ 4 to 4:30 రివిజన్ చేసుకునేటప్పుడు కూడా నేను ఆ కీ పాయింట్సే రివిజన్ చేసుకునేదాన్ని. మనం మొత్తం చదవాలని ఏం లేదు కదండి. ముందు రోజు చదివింది ఆల్రెడీ కీ పాయింట్స్ మనం నోట్ చేసుకున్నాం కాబట్టి అవి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఏదైనా మీకు అలా నోట్ చేసుకోలేము ఈచ్ పాయింట్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. మాకైతే ఇసుక ఉండేదండి. అందులో టర్మినాలజీ, కంప్యూటర్ టర్మినాలజీ కొంచెం లిటిల్ డిఫికల్ట్ ఉండేది నాకు. సో అందులో 6 అనుకుంటాను. 5 చాప్టర్స్ ఓకే ఈజీగానే ఉండేది. 1 చాప్టర్ ఒక బిగ్ చాప్టర్ ఉండేది. టర్మినాలజీ చాలా డెప్త్గా ఉండేది. నేనేం చేసేదాన్ని ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటానో దాంట్లో ఆల్ క్వశ్చన్స్ నాకు చాలా కాలం వరకు రిమెంబర్ ఉండదు, లాంగ్ టర్మ్ అనుకుంటాను, వీడియోస్ చేసుకునేదానండి. ఆ వీడియో మీన్స్ నాట్ వీడియో, ఆడియో రికార్డింగ్ చేసుకునేదాన్ని, వాయిస్ రికార్డర్. సో ఆ రికార్డర్ని నేను ఏం చేస్తాను, ఏ వర్క్ చేసుకుంటున్నా ఆ రికార్డింగ్ వినేదాన్ని. కుకింగ్ టైంలో, ట్రావెలింగ్ టైంలో, వర్క్లో, ఆ టైంలో మీరు ఈ చీట్ షీట్స్ ఏవైతే మీరు ప్రిపేర్ చేసుకున్నారో ఆ వైట్ పేపర్స్, అలాగే మొబైల్ కూడా క్యారీ చేస్తాం కదా, ఆ వాయిస్ రికార్డర్ కూడా మనతో ఉంటుంది. సో ట్రావెలింగ్ టైంలో మీరు షీట్స్ రివిజన్ చేసుకోవచ్చు అండ్ రికార్డింగ్స్ కూడా వినొచ్చు. మీరు కొన్న క్యాబ్లో ట్రావెల్ చేస్తున్నా, బస్లో ట్రావెల్ చేస్తున్నా, ఎక్కడికైనా వెళ్తున్నా. సో అప్పుడు మనకు ఫుల్గా రివిజన్ కూడా అవుతుంది. సో నేను అట్లా టిప్స్ కూడా ఫాలో అయ్యేదానండి. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు వీక్ డేస్లో ఎలాగూ మినిమం 2 to 4 అవర్స్ స్టడీస్ కేటాయిస్తారు కదా, వీకెండ్స్లో మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకోండి మీకోసం మీరు. ఇప్పుడు మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలంటే మీరు టైం మీ అంతకు మీరే ఎలా డెడికేటెడ్గా పెట్టుకోవాలండి. నేనైతే 6 అవర్స్ మినిమం పెట్టుకునేదాన్ని వీకెండ్స్లో ఎక్కువ టైం చదవండి. ఆఫీస్ వర్క్ ఉండదు కదా, హౌస్ వైఫ్కి యాక్చువల్గా ఇంట్లో వర్క్ ఉంటుంది కాదనట్లేదు, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి వీకెండ్స్లో. సో నేను మినిమం 6 అవర్స్ అయితే నేను వీకెండ్స్లో చదువుకునేదాన్ని. మీరు కూడా ఎక్కువ టైం వీకెండ్స్లో కవర్ చేయడానికి టాపిక్స్ ట్రై చేయండి. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో ఉన్న వాళ్ళు కూడా లేట్ నైట్ స్టడీ కంటే మార్నింగ్ ఎఫెక్టివ్ కాబట్టి ఆ టైం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే వీకెండ్ టిప్స్ నేను చెప్పింది ఎక్కువ టైం స్టడీస్కి అది ఫాలో అవ్వండి. అలాగే మీరు నెక్స్ట్ ఏం చదవాలనుకున్నారో ముందు రోజు ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకోండి. అలాగే స్టిక్ వాల్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడం, లేదా ఏదైనా బుక్లో నోట్ చేసుకోవడం. అలాగే వాయిస్ రికార్డింగ్స్ ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నా మీకు రిమెంబర్ అంటే టైం సేవ్ అవుతుంది కదా, ఆ రికార్డింగ్స్ మీరు వింటూ ఉండొచ్చు. వాకింగ్ చేస్తున్నా, ట్రావెలింగ్లో, కుకింగ్లో, ఎవ్రీథింగ్ ఏ పని చేస్తున్నా హెడ్ఫోన్స్ పెట్టుకొని ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ప్రాపర్ ప్లానింగ్, రివిజన్, కన్సిస్టెన్సీ ఉంటే ఫ్యామిలీ, జాబ్ మేనేజ్ చేస్తున్న ఎగ్జామ్స్ క్లియర్ చేయడం కొంచెం ఈజీయే అండి. సో ఇలాంటి మోర్ స్టడీ టిప్స్ అండ్ మోటివేషనల్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇఫ్ మీకు ఈ వీడియోలో ఏమన్నా టిప్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.